చెరగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. చేనేత కుటుంబం ఆత్మహత్యకు కారణమైన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకుడు అత్తిగారి దినేష్. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం జగన్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల అణగారిన వర్గాల భూములను కొట్టేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది. రాబో రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం హయాంలో ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నం. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రాజంపేట డివిజన్ రిపోర్టర్ రవిబాబు. మా ఇష్యూ పొలమాస్పల్లో ఒకటి జరిగింది, నెల అయిపోయింది. ఒకరి పట్టాలు ఒకటి తీసుకొని ఆక్రమించుకొని వాళ్ళదన్నట్టు మళ్ళీ పోలీస్ కేసు పెట్టి వాళ్ళు బెదిరిస్తా ఉండేది. అది కూడా మేము చూసినాము. ఇప్పుడు నేను ఆర్టీఐ కింద పెడితే ఒక లెటర్లు కావాలని అడిగితే ఆ ఆర్టీ కింద కూడా లెటర్లు ఇవ్వడం లే. ఏంటంటే ఒక నెల అయిపోయింది నేను ఆర్టీ పెట్టి, మన ఒంటిమిట్ట ఆర్టీ అధికారి ఏమంటారంటే, లేదు మీకు మీ ప్రజా ప్రయోజనాల కోసం మీకు చెప్తే తెలిపితే ఇస్తామన్నారు. ఆ ప్రజా ప్రయోజనాలు కూడా తెలిపి ఇచ్చినాం. ఆ ప్రయోజనం అన్ని తెలిసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మీరు ఆ రికార్డు ఇస్తే దుర్వినియోగం చేస్తారు. ఆ రికార్డు మా దగ్గర ఇచ్చేది ఇక్కడ ఏంటి జరుగుండేవి కాదు. కానీ ఈ డిపార్ట్మెంట్ MRO డిపార్ట్మెంట్ అంతా ఎంతంటే లంచాలకు ఎక్కువైపోయింది. కానీ ఈ ప్రజలు తెలుసుకొని ఇకనైనా కూడా మాకు ప్రజలకు పోయిన తర్వాత వెంటనే ఈ సమస్యలు పరిష్కరిస్తే ఇటువంటి సావులు కూడా రావు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము మా పద్మశాలి కుటుంబాన్ని పోగొట్టుకున్నాము. ఇంకా ఎవరైనా కూడా అన్ని పార్టీలో కలిపి మా పద్మశాలి ఆడబిడ్డ ఒక పాప ఉంది, ఆమెని తోడుగా నీడగా ఆమె అందరూ కూడా కొంచెం సహచారం చేసి ఆమె కొంచెం చదివించే విధంగా చూస్తే మేలవుతుందని నా ఆశ. ఇంత ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ నా నమస్కారములు.